అబద్ధాల ఫ్యాక్టరీలు అచ్చేస్తున్నటువంటి సోషల్ మీడియా దరిద్రాలతో ఒకటి ఐఆర్సిటిసి పేరుతో రైల్వే శాఖ పేరుతో వచ్చినటువంటి అందులో ప్రధానమైనటువంటి ఏంటి ఐఆర్సిటిసి అనేటటువంటి సంస్థ ఏదైతే రైల్వేకి సంబంధించి టికెట్ రిజర్వేషన్ ఉందో వాళ్ళు మన పర్సనల్ ఐడితో బంధువులకో ఎవరికోనైనా కనుక టికెట్ రిజర్వ్ చేస్తే అది జైలు శిక్ష అని చెప్పినటువంటి అంశం. దాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. దానికి రైల్వే శాఖ మరొకసారి చెప్తోంది ఐఆర్సిటిసి వెబ్సైట్లో పర్సనల్ ఐడి నుండి కుటుంబ సభ్యులు స్నేహితులు ఎవరికైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇది ఐఆర్సిటిసి మరొకసారి స్పష్టం చేసింది. అయితే ఇలాంటి పర్సనల్ ఐడి నుండి బుక్ చేసిన టికెట్లు వ్యాపారం కోసం అమ్మడం నేరం. లైసెన్స్ ఇస్తారు వాళ్ళు కొంతమందికి ఏజెంట్లుగా, వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ నుంచి వాళ్ళకి ఇచ్చినటువంటి లాగిన్ నుంచి అవ్వాలి. అలా కాకుండా వాళ్ళు ఈ పర్సనల్ ఐడీలతో చేస్తే వాళ్ళకి శిక్ష అని చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇటుకి మార్చేసినటువంటి పరిస్థితి. నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది.